పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీలో రోజుకో చిచ్చు రేగుతోంది. పదవులు అమ్ముకుంటున్నారని ఒకరు, తమ కులానికి ప్రాధాన్యత లేదని ఇంకొకరు, తమను అస్సలు పట్టించుకోవటం లేదని సీనియర్లు, ఇలా ప్రతి ఒక్కరూ అసంతృప్తితో రగిలిపోతున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఒక్కో తరహా వివాదం, అసమ్మతి సెగలు ప్రజాప్రతినిధులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రత్యేకించి నర్సాపురం, భీమవరం నియోజకవర్గాల్లో తెలుగుదేశంలో కల్లోలం చెలరేగుతోంది. అసలు అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. భీమవరం, నర్సాపురం నియోజకవర్గాలకు జనసేన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే నియోజకవర్గాల్లో పెత్తనమంతా టీడీపీ ఇన్ఛార్జీలదే. దీంతో పార్టీ ఇన్ఛార్జీల మీద నిత్యం అసమ్మతి రగులుతూనే ఉంది. పదవులు అమ్ముకుంటున్నారనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఎల్లో పార్టీలో నిత్యం విమర్శలు, ప్రతి విమర్శలు చెలరేగుతూనే ఉన్నాయి. తాజాగా భీమవరంలో జరిగిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో పొలిట్ బ్యూరో సభ్యురాలు, ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి తీరుపై విమర్శలు చేయడమే కాకుండా నిరసన తెలిపారు. నియోజకవర్గంలో సీతారామలక్ష్మి, మాజీ ఏఎంసీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. ఇన్ఛార్జిగా ఉన్న తోట సీతారామలక్ష్మి సీనియర్లను పక్కన పెట్టి అన్ని మండలాలతో కలిపి ఒక ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. పార్టీ పదవుల నుంచి 1/2 నామినేటెడ్ పదవులు వచ్చినా అన్ని తమ గ్రూపుకే దక్కేలా చక్రం తిప్పుతున్నారు. ఈ క్రమంలో కోళ్ల నాగేశ్వరరావు వర్గం ఇన్ఛార్జి తీరుపై గతంలో ఫిర్యాదులు చేసినప్పటికీ పార్టీ నాయకత్వం స్పందించలేదు. దీంతో కోళ్ల నాగేశ్వరరావు ఎమ్మెల్యే కార్యాలయానికి పరిమితమై క్యాంపు రాజకీయాలు సాగిస్తున్నారు. ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి తీరుకు వ్యతిరేకంగా గతంలో శెట్టిబలిజ, గౌడ కులాలకు సంబంధించి వీరవాసరం నేత, అగ్నికుల క్షత్రియ వర్గానికి సంబంధించిన మరో నేత వేర్వేరుగా కుల సమావేశాలు నిర్వహించారు. సీనియర్లుగా ఉన్న తమకు, తమ కులానికి ప్రాధాన్యం లేదని, ఏదైనా ప్రశ్నిస్తే పరోక్షంగా వేధిస్తున్నారంటూ బహిరంగంగానే విమర్శించారు. ముఖ్యమంత్రిని కలిసి ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించి విఫలమై చివరికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడికి ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు లేదు. దీంతో అసమ్మతి వర్గానికి కోళ్ల పరోక్షంగా నేతృత్వం వహిస్తూ రీసెంట్ గా జరిగిన సమావేశంలో సీనియర్లను పట్టించుకోవడం లేదు, నామినేటెడ్ పదవులు అమ్ముకుంటున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. నర్సాపురం టీడీపీలోనూ వర్గపోరు కొనసాగుతోంది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొత్తూరు రామరాజు, రాష్ట్ర మైనార్టీ సలహాదారు షరీఫ్లు ఒక గ్రూప్గా, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు మరో గ్రూప్గా కొనసాగుతున్నారు. గత నెలాఖరులో నర్సాపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవి, జిల్లా పార్టీ అధ్యక్షుడు మంతెన రామరాజు హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు పేరు ఆహ్వాన పత్రికలో లేకపోవడంతో ప్రోటోకాల్ పాటించలేదని మాధవనాయుడు వర్గం ప్రమాణ స్వీకారం రోజు నిరసన ర్యాలీ నిర్వహించింది. సభా ప్రాంగణం వద్ద కొద్దిసేపు నినాదాలు చేసి ఇన్ఛార్జ్ మంత్రికి వినతి పత్రం అందజేశారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొత్తూరు రామరాజును తొలగించి పార్టీని బతికించాలని డిమాండ్ చేయడం చర్చకు దారితీసింది.